రాజమహేంద్రవరంలో మోరంపూడి సెంటర్లో విద్యార్థులు, యువత, కాలేజ్ స్టూడెంట్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరం కూడా కలిపి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇక్కడ ప్రధానమైన 5 అంశాలని ఇవాళ లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిగా డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన అంశము. రెండవది ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులు ఇవాళ కాకినాడలో నిన్న చూస్తే ఇంటర్ చదివే విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ పడక ఆ విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకున్నాడు కాకినాడలో. అంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏమాత్రం కూడా ఇవ్వకుండా నారాయణ కాలేజా చైతన్య కాలేజ్లో 17 సంవత్సరాల విద్యార్థి అండి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇవాళ తల్లిదండ్రులు అప్పులు చేసుకుని ఇవాళ ఆ ఫీజులు కడితే కానీ కాలేజ్ యాజమాన్యము పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వట్లా. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏం రిలీజ్ చేశారని అడుగుతా ఉన్నా. జగనన్న టైంలో విద్యా దీవెన, వసతి దీవెన అని డబ్బులు తల్లుల అకౌంట్లోకి వెళ్ళేది. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నా. మూడో అంశము నిరుద్యోగులకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు విద్యార్థులకి బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జెన్జీస్కి ఎస్పెషలీ 72,000 కోట్ల రూపాయలు బాకీ పడిన చంద్రబాబు ఎప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. 4వ అంశము ప్రధానమైన అంశము. ఇవాళ డాక్టర్ ప్రియాంక మృతి చెందింది. ఎట్లా జరిగింది? నిందితుల్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు? యాక్సిడెంట్ చేసి ఘోరాతి ఘోరంగా ఆమె తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్లిన సందర్భం. మరి అలాంటి డాక్టర్ ప్రియాంకకి అన్యాయం జరిగితే ఇవాళ నిందితుల్ని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కాపాడుతున్నారని ఉదంతులు బయటకు వస్తూ ఉన్నాయి. 3 రోజుల పాటు ఈ కేసుని ఎందుకు నీరు కార్చే ప్రయత్నం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రశ్నిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా నిందితులు కాల్ డేటా రికార్డు కనుక బయటికి తీస్తే వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఏ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు అని ఖచ్చితంగా బయటకు వస్తుంది. మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా, ఎస్హెచ్ఓని కూడా పార్టీ కింద పెట్టండి, అక్యూజ్డ్ కింద పెట్టండి, అతనిపైన కూడా ఎంక్వైరీ చేయండి. చేస్తే ఎవరు నిందితులని కాపాడుతున్నారనే అంశాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. 3 రోజుల పాటు ఆ కేసుని స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు ఎందుకు పెట్టారు? ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు అరెస్ట్ అయ్యారో అరెస్ట్ మాకున్న సమాచారం ప్రకారము యాక్సిడెంట్ ఆ హత్య చేసిన రోజునే ఆ నిందితుల్ని పికప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అరెస్ట్ 6వ తారీఖు సాయంత్రం ఎందుకు చూపించారు? 3 రోజులు అయిన తర్వాత. ఆ 3 రోజులు ఎక్కడ దాచిపెట్టి ఉంచారు ఈ నిందితులని సూటిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ జరిగింది కాన్స్పిరసీ? ఎక్కడ జరిగింది? ఎంత ఒత్తిళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఎన్ని సూట్ కేసులు మారినాయి? ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి. ఖచ్చితంగా డాక్టర్ ప్రియాంకకి జరిగిన అన్యాయం పైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజాలు అనేది బయటకు వస్తాయి. 5వ అంశము మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి మా హయాంలో 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఫ్లైఓవర్ కట్టాం. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల్లో కనీసం రోడ్లు, సర్వీస్ రోడ్లు వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకండి? ఏమన్నా ఉపయోగం ఉందా? ఇవాళ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఈ సర్వీస్ రోడ్లు వేయించేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపమని కూడా
ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంతమంది ప్రజాప్రతినిధులండి రాజమండ్రిలో సిగ్గు కూడా వస్తూ ఉంది. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఉంటున్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ ఉంటున్నారు. 8 మంది ఉంటూ ఇన్ని అక్రమాలు జరుగుతూ, ఇన్ని మర్డర్లు జరుగుతూ, లా అండ్ ఆర్డర్ని మొత్తం గాలికి వదిలేసి ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ధనార్జనలోనే వీళ్ళందరూ కూడా ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి తప్పితే ప్రజా శ్రేయస్సు గురించి ఎవరో పనిచేయట్లేదు. ఖచ్చితంగా ఈ అంశాలు అన్నిటిపైన కూడా గొంతెత్తుతాము, పోరాటం చేస్తాము, ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. ప్రియాంక హత్య గురించి లేదంటే ఇక్కడ మార్గాని భరతరామ్ గారు చేస్తున్న విషయం ఏదైతే ఉందో నిరాహార దీక్ష దీన్ని సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ ప్రియాంక హత్య ఏదైతే ఉందో అది దేనివల్ల జరిగింది అని నన్ను అడిగితే అది ప్రజలు మద్యానికి సపోర్ట్ చేస్తూ వేసిన ఓట్ల వల్ల జరిగిందని నేను అంటాను. కారణం ఏంటంటే ఈ రోజున గుడి లేదు, బడి లేదు, హైవే లేదు, అంబేద్కర్ విగ్రహం లేదు, రాజశేఖర రెడ్డి విగ్రహం లేదు. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు అడుగడుగునా ఉన్నాయి. ఈ రోజున ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి ఎంతన్నా ఉంది. ప్రజలు దీన్ని గమనించాలి. ఈరోజు ఒక పీజీ చదువుతున్న డాక్టర్ ఒక అమ్మాయి చనిపోయింది, రేపు పొద్దున్న ఇంకొకరికి అవుతుంది. కాబట్టి ఆ సంఘటన కూడా నేషనల్ హైవే మీద ఉన్న వైన్ షాప్లో అతను మందు తాగొచ్చి ఇంటాక్సికేట్ అయ్యి చంపాడు అంటాడు. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరంలో మోరంపూడి సెంటర్లో విద్యార్థులు, యువత, కాలేజ్ స్టూడెంట్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరం కూడా కలిపి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన 5 అంశాలని ఇవాళ లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిగా డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన అంశము. రెండవది ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులు ఇవాళ కాకినాడలో నిన్న చూస్తే ఇంటర్ చదివే విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ పడక ఆ విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకున్నాడు కాకినాడలో. అంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏమాత్రం కూడా ఇవ్వకుండా నారాయణ కాలేజా చైతన్య కాలేజ్లో 17 సంవత్సరాల విద్యార్థి అండి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇవాళ తల్లిదండ్రులు అప్పులు చేసుకుని ఇవాళ ఆ ఫీజులు కడితే కానీ కాలేజ్ యాజమాన్యము పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వట్ల. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏం రిలీజ్ చేశారని అడుగుతా ఉన్నా. జగనన్న టైంలో విద్యా దీవెన, వసతి దీవెన అని డబ్బులు తల్లుల అకౌంట్లోకి వెళ్ళేది. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నా. 3వ అంశము నిరుద్యోగులకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు విద్యార్థులకి బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జెన్జీస్కి ఎస్పెషలీ 72,000 కోట్ల రూపాయలు బాకీ పడిన చంద్రబాబు ఎప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నావు అని చెప్పి వాళ్ళ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. 4వ అంశము ప్రధానమైన అంశము. ఇవాళ డాక్టర్ ప్రియాంక మృతి చెందింది. ఎట్లా జరిగింది? నిందితుల్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు? యాక్సిడెంట్ చేసి ఘోరాతి ఘోరంగా ఆమె తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్లిన సందర్భం. మరి అలాంటి డాక్టర్ ప్రియాంకకి అన్యాయం జరిగితే ఇవాళ నిందితుల్ని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కాపాడుతున్నారని ఉదంతులు బయటకు వస్తూ ఉన్నాయి. 3 రోజులు పాటు ఈ కేసుని ఎందుకు నీరు కార్చే ప్రయత్నం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రశ్నిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా నిందితులు కాల్ డేటా రికార్డు కనుక బయటికి తీస్తే వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఏ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు అని ఖచ్చితంగా బయటకు వస్తుంది. మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా, ఎస్హెచ్ఓని కూడా పార్టీ కింద పెట్టండి.
అక్యూజ్డ్ కింద పెట్టండి, అతని పైన కూడా ఎంక్వైరీ చేయండి. చేస్తే ఎవరు నిందితులుని కాపాడుతున్నారనే అంశాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. 3 రోజుల పాటు ఆ కేసుని స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు ఎందుకు పెట్టారు? ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు అరెస్ట్ అయ్యారో మాకున్న సమాచారం ప్రకారము యాక్సిడెంట్ ఆ హత్య చేసిన రోజునే ఆ నిందితుల్ని పికప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అరెస్ట్ 6వ తారీఖు సాయంత్రం ఎందుకు చూపించారు? 3 రోజులు అయిన తర్వాత. ఆ 3 రోజులు ఎక్కడ దాచిపెట్టి ఉంచారు ఈ నిందితులని సూటిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ జరిగింది కాన్స్పిరసీ? ఎక్కడ జరిగింది? ఎంత ఒత్తిళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఎన్ని సూట్ కేసులు మారినాయి? ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి. ఖచ్చితంగా డాక్టర్ ప్రియాంకకి జరిగిన అన్యాయం పైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజాలు అనేది బయటకు వస్తాయి. 5వ అంశము మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి మా హయాంలో 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఫ్లైఓవర్ కట్టాం. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల్లో కనీసము రోడ్లు, సర్వీస్ రోడ్లు వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకండి? ఏమన్నా ఉపయోగం ఉందా? ఇవాళ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఈ సర్వీస్ రోడ్లు వేయించేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇంతమంది ప్రజాప్రతినిధులు అండి రాజమండ్రిలో, సిగ్గు కూడా వస్తూ ఉంది. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఉంటున్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ ఉంటున్నారు. 8 మంది ఉంటూ ఇన్ని అక్రమాలు జరుగుతూ, ఇన్ని మర్డర్లు జరుగుతూ, లా అండ్ ఆర్డర్ని మొత్తం గాలికి వదిలేసి ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ధనార్జనలోనే వీళ్ళందరూ కూడా ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి తప్పితే ప్రజా శ్రేయస్సు గురించి ఎవరూ పనిచేయట్లేదు. ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిపైన కూడా గొంతెత్తుతాము, పోరాటం చేస్తాము, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం.